తిన్నావా? నువ్వు ఇంటికి వెళ్ళు. ఏం తిన్నావు? ఓ చిన్న పని ఉంది, చూసుకుని వచ్చేస్తా. వస్తున్నా. వద్దు. ఓకే ఓకే, నేను మా ఇంట్లో మా ఫ్రెండ్తో బయటకు వెళ్తున్నా అని చెప్తాను. సరే సరే సరే. ఓకే ఓకే, ఉంటాను. బాయ్. హలో కార్తీక్. అవును, మీరెవరు? ఇప్పుడు తెలిసిందా నీకు మేమెవరనేది? కారుతో గుద్దినప్పుడు అది అక్కడే చచ్చి ఉండాల్సింది. తన చావు ఒకరోజు లేటుగా అవుతుంది. తను బ్రతుకుతుందని మాత్రం ఆశపడవద్దు. దాని చావును ఎవరు అడ్డుకోలేరు. ఎవరా నువ్వు? ఎవరు అడగరనే ధైర్యంతోనే కదరా మా ఫ్రెండ్ని చంపేసి మార్చురీలో పడేశావు. వాడికి మేమున్నావురా. ఇంకో 24 గంటల్లో మీ మొత్తం ఫ్యామిలీని చంపేసి మార్చురీలో పడేస్తాము. నన్ను వదిలితే ఈ రాత్రి నిన్ను చంపేసేవనరా. తప్పించుకున్నావు. చిన్న పిల్లవాడివిరా నువ్వు. పోలీస్ అనే ధైర్యంతో కాల్చి చంపేశావు కదా. ఇప్పుడు నీ కుటుంబంలో ఎవరు చనిపోతారో ఎక్కడ చనిపోతారో అన్న భయం నీలో పుడుతుంది చూడు. అప్పుడు అర్థమవుతుందిరా మేమెవరనేది. ఎవర్రా నువ్వు? హలో బాబు, ఫోన్కు డబ్బులు ఇచ్చేళ్ళు. హలో, ఇంతకు ముందు ఈ నెంబర్ నుంచి కాల్ చేశారు, అదెవరో తెలుసా మీకు? ఎవరురా నువ్వు? బాబు, ఫోన్లో ఎవరు? అన్నా నాకే. హలో హలో, ఓయ్, ఫోన్ సరిగ్గా పెట్టాళ్ళు. నీకే చెప్తాను, సరిగ్గా పెట్టాళ్ళు. ఫోన్ ఎత్తవయ్యా. ఎత్తమని చెప్తున్నాగా. ఏం చేస్తున్నారే? తాగేసి ఏం చేస్తున్నారు కూడా తెలియదు. ఎలా బాగుపడతారో ఏంటో. వీళ్ళందరినీ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి 4 దెబ్బలు తగిలిస్తేనే మారతారు. అరే పోవయ్యా, పగిలిన ఫోన్ కోసం అక్కడికి వెళ్తే దీనికంటే ఎక్కువ దొబ్బుతారు అక్కడ. అవును, నీకేం కావాలండి? 4 ప్యాకెట్లు కావాలి. ఏం ప్యాకెట్? కాండం ప్యాకెట్లు అయ్యా. సూపర్. నీకున్న సేఫ్టీ ఎప్పుడన్నా కుర్రాళ్ళకు కూడా లేదు. త్వరగా ఇవ్వు. ఎవర్రా ఫోన్లో? ఎవరు కాదులే, రాంగ్ నెంబర్. అబద్ధం. నిజం చెప్పు, ఎవరు ఫోన్లో? ఏంటి ప్రాబ్లం? ఇప్పుడే చెప్పానుగా ఎవరు కాదని. రే, అసలు నీకేమైందిరా? రాంగ్ కాలే కదా, దానికెందుకు ఇంత కోప్పడతావు? ఏమైందిరా? ధైర్యంగా చెప్పు. అది కాదు నాన్న, శృతికి జరిగింది యాక్సిడెంట్ కాదు. అవునన్నా, తనని చంపేద్దామని ప్లాన్ చేసి అలా చేశారు. అది కాకుండా వాళ్ళ టార్గెట్ శృతి మాత్రమే కాదు, మనందరం కూడా. ఆ పిల్లల కిడ్నాప్ కేసులో ఒకళ్ళు చనిపోయారు కదా, వాడి గ్యాంగే వాళ్ళు. అసలు ఎవరు రావాలో? నిన్నే బెదిరిస్తున్నారు. నీ గురించి వాళ్ళకి సరిగ్గా తెలియదనుకుంటా. ఏమన్నారు? 24 గంటల్లో అందరినీ చంపేస్తానని చెప్తున్నారా? నీకు కూడా అదే టైం ఇస్తున్నాను. ఒక్కరిని కూడా వదిలిపెట్టుకో. పోలీసులు వెళ్లే దారి వాడి కంటికి కనబడకూడదు. వాళ్ళకి చేతలతోనే చూపించాలి. నువ్వు వేసే ప్రతి అడుగులోనూ కూడా కోపాన్ని చూపించాలి. ఆ కోపం చూసి ప్రత్యర్థి గుండెల్లో భయం పుట్టాలి. ఇది నా కోసం గానీ మన కుటుంబం కోసం గానీ కాదు, ఈ దేశం కోసం. ఏ రోజైతే నువ్వు పోలీస్ యూనిఫామ్ వేసుకుని ప్రమాణం చేసావో ఆ రోజే ఈ దేశం కోసం నీ కుటుంబాన్ని అర్పించేసావు, తెలుసుకో. ధైర్యంగా వెళ్ళరా. మన కుటుంబాన్ని నేను చూసుకుంటాను. ఇకపై ఇంకొక కుటుంబానికి ఎలాంటి సమస్య రాకుండా నువ్వు చూసుకో. వెళ్ళు.